నమస్తే. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ ప్రెస్ మీట్లో రాజధాని అంశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ప్రకటించి ఈ విధంగా అప్పులు చేయటం ఏంటి, అసలు రాజధాని కోసం పూర్తిగా అప్పులు కుప్పగా మార్చి నిర్వీర్యం చేసేస్తూ ఉన్నాడు. అంత రాజధాని అవసరం లేదు. గుంటూరు విజయవాడ మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో లేదంటే దాని పక్కన ఒక 500 ఎకరాల్లో రాజధాని కోసం ఒక బిల్డింగ్ నిర్మిస్తే సరిపోతుంది. ఇంత పెద్ద రాజధాని ఇన్ని అప్పులు చేసి అవసరమే లేదు అని చెప్పి చాలా స్పష్టంగా మరొకసారి ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా అలా చేస్తే సరిపోతుందా? ఇంత ఐకానిక్ బిల్డింగ్లు ఇన్ని వేల ఎకరాలు తీసుకుని రాజధాని కట్టాల్సిన అవసరం లేదా? దీని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు పులివెందుల పులిబిడ్డ, తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్యురెడ్డి గారు. ఆర్యురెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఆర్యురెడ్డి గారు, నిన్న ప్రెస్ మీట్ మీరు పూర్తిగా చూస్తుంటారు. రాజధాని గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పిందో యాజ్ ఇట్ ఈస్ అదే చెప్పారు. ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి అంటే అవగాహన నుండి మాట్లాడుతూ ఉన్నాడా, అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడా మాకు అర్థం కావట్లేదు. గడిచిన 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఒక పీడ ఒక పిశాచిలాగా ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసినా కూడా నీకు ఇంకా కడుపు మంట చల్లారలేదా? 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలు ప్రతి ఆంధ్రుడు సిగ్గుతో తల ఉంచుకున్నాడు కదా. బయట రాష్ట్రాలకు పోతున్నా, బయట దేశాలకు పోతున్నా, నీ దేశం ఏదైనా అది భారతదేశం చెప్పుకుంటాను. భారతదేశంలో ఏది రాష్ట్రం అంటే అది ఆంధ్ర రాష్ట్రం చెప్పుకున్నాను. నీ రాష్ట్ర రాజధాని ఏందిరా అంటే కనుక తెల్లమొహాలు వేసుకొని గడిచిన 5 సంవత్సరాలు ప్రతి ఆంధ్రుడు సిగ్గుతో తల ఉంచుకున్నాడే. అయినా సరే నీకు సిగ్గు అనిపించట్లేదా? ఈరోజు ఒక రాష్ట్ర రాజధాని కావాలంటే అమరావతికి 2014, 2019 ఆ ప్రభుత్వం మీద నమ్మకంతో స్వచ్ఛందంగా వచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, మా ప్రాంతంలో రాజధాని పెట్టండి అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ప్రపంచంలో ఏ మూలను కూడా నాకు తెలిసి చరిత్రలో ఎవ్వరూ కూడా తన ప్రాణం కన్నా మిన్నగా, తల్లి కన్నా మిన్నగా ప్రేమించే భూమిని ఒక ప్రభుత్వాన్ని నమ్మి ₹1 తీసుకోకుండా ఇచ్చిన సందర్భాలు ఎక్కడా లేవే. అలాంటి ఆ ప్రభుత్వం మీద, ఆ నాయకుడి మీద నమ్మకంతో 2014, 2014 మధ్యలో 33,000 ఎకరాల చిలుకు ఒక ప్రభుత్వాన్ని నమ్ముకొని రాజధాని నిర్మాణం కోసం ఇస్తానంటే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండే ఈ యొక్క నిస్సహాయ వ్యక్తి, అంటే ఇలా చెప్తున్నామంటే ఒక దేనికి పనికిరాని వ్యక్తి ఆనాడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడలేదా నువ్వు? దానికి నువ్వు మర్చిపోయావంటే చెప్పు. ఆ విజువల్స్ మా దగ్గర ఉన్నాయి, మేము మళ్ళీ పంపిస్తాం. నీ తాడేపల్లి ప్యాలెస్లో 100 స్క్రీన్ ఇంట్లో పెట్టుకొని చూసుకో. నువ్వు చాలా వరకు టీవీలు పడగొట్టినావు కదా, కావాలంటే ఒక టీవీ కూడా పంపిస్తాం, ఆ టీవీలో పెట్టుకొని చూసుకో. నువ్వే కదా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడు. ఒక రాజధాని నిర్మాణం కావాలంటే, ఒక రాజధాని కట్టడం కావాలనుకుంటే దానికి ఎన్ని వేల ఎకరాలు అవసరం వస్తుంది, అన్ని వేల ఎకరాలు ఈ ప్రభుత్వం సమకూర్చుకోండి, దానికి ప్రతిపక్ష పార్టీగా మేము పూర్తిగా సహకరిస్తామనే మాట జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినాడేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు, మీడియా మర్చిపోలేదు. రెండోది, ఒక రాష్ట్ర రాజధాని కావాలంటే అన్నాడు కదా, నాగార్జున యూనివర్సిటీ పక్కన ఇంకో దిక్కున పక్కన కట్టుకోమని చెప్పేసి. మరి జగన్మోహన్ రెడ్డికి చెప్తా ఉన్నావు, నీ ఇద్దరు ప్రాణాలే కదా, నీ ఇద్దరు కూతుర్లేమో బయట దేశంలో ఉంటారు, నువ్వు నీ సతీమణి గారే ఉంటారు కదా. మరి నీ ఇద్దరు ఉండడానికి నీకు ఎందుకు 500 బెడ్రూములు దేనికి? నీకు లోటస్ పాండ్లో కానివ్వండి, బెంగళూరు ప్యాలెస్లో 500 ఎకరాల్లో ప్యాలెస్ కానీ, తాడేపల్లి కొంప కానీ, అంతెందుకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఋషికొండని బోడుగుండు చేసి 500 కోట్లతో ఆ ప్యాలెస్ని పిచ్చిగా కట్టినావు. దానికి ఎందుకు నువ్వు అంత పెట్టినావు? అంటే నీ సొంతాల కోసం నువ్వు ఎన్ని విలాసాలు, ఎన్ని ఎకరాలైనా సరే దారాదత్తం చేసుకోవచ్చు. ఈ రాష్ట్ర ప్రజల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఒక రాష్ట్ర రాజధాని కడతా ఉంటే ఆ రాష్ట్ర రాజధాని కోసం నువ్వు అక్కస్తు కొట్టుకుంటావు. గడిచిన 5 సంవత్సరాలు మనం చూసాం కదండి. అమరావతి కోసం, అమరావతి రాష్ట్ర రాజధాని కోసం కట్టండి అని చెప్తే ఆనాటి రైతుల్ని ఎన్ని విధాలుగా అవమానపరిచాడు, హేళన చేశాడు, కేసులు పెట్టాడు, పోలీసులు లాఠీ ఛార్జీలతో ఆడ మగ తేడా లేకుండా, వాయా వరుస లేకుండా ఎన్ని విధాలుగా, ఆఖరికి ఆడ కూతుర్లో కూడా స్నానాలు చేస్తుంటే డ్రోన్ల ద్వారా కూడా తిప్పి దుర్మార్గమైన చర్యలు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? 5 సంవత్సరాలు ఎక్కడైనా ఉందా భారతదేశ చరిత్రలో కానివ్వండి, స్వతంత్రం కోసం పోరాడిన ఉద్యమాలు చూసినాం మనము. కానీ రాష్ట్ర రాజధాని కోసం మా రాజధాని ఇవ్వండి, మా రాజధాని కట్టండి అని చెప్పి ఉద్యమాలు చేసిన రైతమ్మల్ని ఎన్ని విధాలుగా అవగాహన చేసి చూశారు మనం. అప్పట్లో కూడా చూసినాం. దాన్ని అమరావతి కాదు కమరావతి అని చెప్పి కులాల వారిగా విడగొట్టినాడు, భ్రమరావతి అని చెప్పి కులాలుగా విడగొట్టినాడు. ఆనాటి ముఖ్యమంత్రిగా నువ్వు ఎన్ని అవహేళనగా మాట్లాడావో అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలు చూసినారు. ఆనాటి నీ మోడర్న్ దండుపాలెం బ్యాచ్ కూడా ఎన్ని విధాలుగా కట్టిన బిల్డింగ్స్నే మళ్ళీ కట్టి ఎందుకు ప్రజాధనాన్ని గంగపాలు చేస్తూ ఉన్నారు? ఆల్రెడీ హైకోర్టు కట్టారు, మళ్ళీ ఎందుకు కడతా ఉన్నారు? సచివాలయం కట్టుంది, మళ్ళీ ఎందుకు కడతా ఉన్నారు? ఇవన్నీ డబ్బులన్నీ వేస్ట్ కదా. ప్రజాధనం వృధా చేయడంలో నువ్వు మాకు చెప్పేది, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చి ప్రజా వ్యవస్థని ఎందుకు కూల్చావు?
అది నీ ఐ సంపాదించిన సొమ్మ దానికోసం అని చెప్పేసి కొడగొట్టినావా, లేదా అది మీ పూర్వీకుల స్థలం అని చెప్పేసి దాన్ని కూలగొట్టినావా అన్నావు కదా. ఐఏఎస్ అన్నా ఐపీఎస్ అన్నా అని చెప్పి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పెట్టుకొని అదే ప్రజా వ్యవస్థలో కూర్చున్న మీటింగ్ పెట్టుకొని నేను ఈ మీటింగ్ అయ్యేలోపు రేపు పొద్దున కల్లా ఈ బిల్డింగ్ ఉండకూడదని చెప్పి రాత్రి కూలగొట్టిన రాక్షసుడివి నువ్వా ఈ ప్రభుత్వం మీద కానీ, ఈ రాష్ట్ర ప్రజల కోసం కానీ, ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న రాజధాని అమరావతి కోసం కానీ మాట్లాడే అవకాశం నీకుందా? దానికి సమాధానం చెప్పు. ఈరోజు సచివాలయంలో ఈరోజు ఆనాటి ప్రభుత్వం కట్టిందే కదా నీ దుర్మార్గమైన పాలన చేసినావు. ఆనాటి ప్రభుత్వం కట్టిన అసెంబ్లీనే కదా దుర్మార్గంగా చేసి గౌరవ సభను కౌరవ చేసిన వ్యక్తి నువ్వు కాదా? సో ఇలాంటి వ్యక్తులను కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే అది మన దౌర్భాగ్యం. రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మర్చిపోయినారు, అసలు ఇతను ఉన్నాడు అనే సంగతి ఎప్పుడో మర్చిపోయిన ఉద్దేశంతోనే ఈ విధంగా ఏదో ఒక పాయింట్ తీసుకొని అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం పురోగతి చెందుతూ ఉంది. నువ్వు చేసిన దుర్మార్గం వల్లే కదా 5 సంవత్సరాలు రాష్ట్రం పాడైపోయిన అంటే ఆఖరికి 70% 80% చేసిన బిల్డింగుల్ని నీ స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడైతే పేరు వస్తుందనే ఉద్దేశంతో నీ కపట ఆలోచనతోనే కదా 5 సంవత్సరాలు దాన్ని మరుగున పడేసినావు. అలాంటి మరుగుడు పెట్టేసిన 70% దాన్ని ఈరోజు మళ్ళీ ప్రభుత్వం దాన్ని పునరుద్ధరించి మళ్ళీ దాన్ని పూర్వవైపు తీసుకొస్తూ ఉంటే ఎక్కడ ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందుతారు? ఎక్కడ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందుతూ ఉంటారు? వీళ్ళందరూ అభివృద్ధి చెందితే నా మనుగడ ఉండదు, నా పార్టీ మనుగడ ఉండదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి, ఏమనుకుంటారు? నిన్న ప్రెస్ మీట్ రాజధాని విషయంలో ప్రజలు ఎప్పుడూ బాగోకూడదండి. ఆయన వ్యక్తులు, ఆయన కుటుంబం మాత్రమే బాగుపడాలని ఆలోచన చూసుకుంటారు. నిరుద్యోగులకి అతనికి ఉద్యోగాలు రాకూడదు, రైతులకి సంవత్సరానికి 3 పంటలు రాకూడదు, చెరువులు ఎండిపోవాలి, ప్రాజెక్టులు ఎండిపోవాలి, కరెంట్ ఉత్పాదక రాకూడదు, పరిశ్రమలు రాకూడదు, ఏ వ్యక్తి ఇక్కడికి వచ్చి ఒక పరిశ్రమ పెట్టకూడదు, ఏ వ్యక్తి ఇక్కడ వ్యాపారం చేసుకోకూడదు, ఉద్యోగస్తుడికి నెలకి అతనికి అకౌంట్లో డబ్బులు పడకూడదు. అలాగే పెన్షన్లు ఎవరైతే ఉన్న వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, వితంతు పెన్షన్లు కానివ్వండి, వికలాంగ పెన్షన్లు కానివ్వండి, ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నా అవన్నీ అమలు పోకూడదు. నీ కాలు ముగ్గుతా బాంచన అని చెప్పేసి నీ దగ్గరికే పోరావాలా అనే ఒక దుర్మార్గమైన ఆలోచన. సంక్షేమ పథకాలు అన్నారు కాబట్టి ఒక ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ 6 హామీలు ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం సూపర్ 6 హామీలు పూర్తిగా గాలి కుదిలేసింది. జూన్ 4వ తారీఖు ఫలితాలు వచ్చిన రోజు ఏదైతే ఉందో దాన్ని వెన్నుపోటు దినంగా మేము నిర్వహిస్తామని చెప్పేసి మాట్లాడారు. చాలా కరెక్ట్గా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. దీన్ని ఒప్పుకుంటాం మేము. ఎందుకంటే 2019 నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ హామీ ఏమి ఇచ్చినావు జగన్మోహన్ రెడ్డి? బహుశా నీకు ఆల్జీమర్స్ వచ్చినట్టు నా మతి మరుపుతో మేము గుర్తు చేస్తాం. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు కదా. మరి సంపూర్ణ మద్యపాన నిషేధంతో సంపూర్ణ అవినీతిని 5 సంవత్సరాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? దానికి సమాధానం చెప్పు. నిజమే, వెన్నుపోటు. ఎందుకంటే నీ అవసరాల కోసం తల్లిని చెల్లిని వాడుకున్నావు కదా. ఆనాడు గౌరవ అధ్యక్షురాలుగా చేసినటువంటి గౌరవ విజయమ్మ గారిని వెన్నుపోటు పొడిచి ఎక్కడైతే నీ దుర్మార్గమైన సభలో పెట్టుకొని నిష్పక్షంగా స్వచ్ఛందంగా రాజీనామా చేయించి వెన్నుపోటు పొడిచావు చూసావా? అది నిజంగా ఆ రోజు నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు న్యాయం చేస్తే నువ్వు 4వ తారీఖు నువ్వు గద్దె దిగిపోయి కర్ణాటకగా వెళ్ళిపోయి చూసా. నిజంగా అది వెన్నుపోటే. ఒక ఆడ కూతురు నీ అవసరాల కోసం ఆ ఒక ఆడ కూతురుని మర్చిపోయి రాష్ట్రం అంతా నీ అధికార దాహం కోసం, నీ అధికారం కోసం నువ్వు వదిలిన బాణం అని చెప్పి ఒక ఆడ కూతుర్ని తిప్పి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆడ కూతురిని చెంగు పెట్టి అడిగినా కూడా కనికరించకుండా వాళ్ళకి వెన్నుపోటు పడిచే చూసావా? ఖచ్చితంగా ఆ రోజు నువ్వు వెన్నుపోటుగా చేసుకోవాల్సిన విషయమే. వెన్నుపోటుకి దుర్మార్గాలకి ఎక్కడైనా కేర్ ఆఫ్ అడ్రస్ ఉందంటే అది ఎదుగూరు సందింటి జగన్మోహన్ రెడ్డి అనేది నేను ఆ ప్రాంతవాసిగా చెప్పాల్సిన ఈ 5 కోట్ల మంది ప్రజలు చెప్తారని, ముక్తకంఠంతో చెప్తారనే సంగతి జగన్మోహన్ రెడ్డి గుర్తించుకోవాలి. ఇక్కడ ఒక ప్రశ్న ఆర్యరెడ్డి గారు, మొన్న అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారు? రాజధాని గురించి మేము పునరాలోచిస్తాం, రాజధాని గురించి మా పార్టీలో మళ్ళీ చర్చించుకొని డిస్కస్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. మరి 3 రాజధానుల ప్రస్తావన మళ్ళీ వస్తుందా రాదా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలను బట్టి రాజధాని విషయంలో వాళ్ళు ఏం చేయబోతున్నారు? కేడర్ లేదు, బ్యానర్ లేదు, లీడర్ లేని మాటల వ్యక్తులను కూడా మేము మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఈ బొత్స సత్యనారాయణ ఒక శాసన మండలిలో ఒక ప్రతిపక్ష నేతగా మాట్లాడినాడు. 5 కోట్ల మంది ప్రజలు ముక్త కన్నులతో కోరుకుంటున్న రాష్ట్ర రాజధాని అమరావతి. ఈరోజు బొత్స అయితే ఇంకోటి వ్యక్తి, ఇదే బొత్స అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని తోలనాడలేదా? ఈరోజు వీళ్ళ మాట్లాడుతూ ఉన్నారు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా. అసెంబ్లీ సాక్షిగా ఇతను మంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రిని మెప్పొందించడానికి నాయకుడు కళలో ఆనందం కోసం అని చెప్పి బయట ప్రెస్ మీట్లు పెట్టిన వ్యక్తి ఈ బొత్స సత్యనారాయణ కాదా? వీళ్ళ సీనియారిటీ. తాడి చెట్టుకు కూడా వయసు వస్తుంది. ఎందుకంటే గౌరవము. రాష్ట్ర ప్రజలు బాగోగు చూడలేని వ్యక్తులు వీళ్ళ మన కోసం మాట్లాడతారు, మన భావితరాల కోసం మాట్లాడతారు, మన రాష్ట్ర రాజధాని కోసం మాట్లాడతారు, మన భవిష్యత్తు కోసం మాట్లాడుతూ ఉంటారా?
వీళ్ళ మనం మాట్లాడేది రాష్ట్ర రాజధాని కోసం మీరు మాట్లాడింది కాదా? ఏముంది అమరావతిలో శ్మశానాల దెబ్బ అనే వ్యక్తి బొత్స సత్యనారాయణ కాదా? ఆ మాట అన్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి వికటాసందం పొందింది అసెంబ్లీలో కాదా? సో ఇలాంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులుగా చలామయ్యే వ్యక్తులు కానివ్వండి, నాయకుడుగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి కానీ ఆంధ్ర రాష్ట్రం మీద కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కానీ, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మీద కానీ, భావితరాల మీద కానీ అది ఎటువంటి వాళ్ళకి నమ్మకాలు లేవు, ప్రేమ లేదు. ఎందుకంటే ఈరోజు అమరావతి అనేది రాష్ట్ర రాజధాని అనేది ఏర్పడితే కనుక మనకి అనేక రకాలమైన పరిశ్రమలు అయితే వస్తాయి, మనకు ఒక ఐడెంటిటీ వస్తుంది. ఇప్పటికే మొదలుపెట్టినారు. ఇప్పుడే మీరు గడిచిన 9 నెలల్లో చూస్తూ ఉంటే కనుక మన రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయండి, ఎన్ని ఎయిర్పోర్ట్లు మనకి ఈరోజు ఇప్పుడు భోగాపూర్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, గన్నవరం ఎయిర్పోర్ట్ కానివ్వండి ఎంత శరవేగంగా నడుస్తూ ఉంది. దాన్ని ఏ రోజు 5 సంవత్సరాల్లో మీరు ఒక్క పెట్టుబడిని తీసుకురావడం జరిగిందా? కోడిగుడ్డు మంత్రిని తీసుకొచ్చి కోడు లేదు గుడ్డు లేదని చెప్పి ఒక అంటే పనికిమాలను తీసుకొచ్చి పెట్టినారే. ఈ యొక్క మంత్రిమండలి అనేది ఒక దండుపాలెం బ్యాచ్గా తయారు చేసినారే. ఏ 5 సంవత్సరాల్లో కూడా ఏ పరిశ్రమను తీసుకొని రాలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా అడుగుతా ఉన్నామండి, మాజీ ముఖ్యమంత్రి కూడా అడుగుతా ఉన్నాం, నీ 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు దావుస్ పోయి ఒక దండుపాలెం బ్యాచ్ వేసుకొని దావుసు పోయి ఒక్క పరిశ్రమ తీసుకొచ్చావా? ఒక్కడికి ఉద్యోగం ఇచ్చావా? సంక్షేమ పథకాల్లో నువ్వు నెలకి 1వ తారీఖున ఒక ముఖ్యమంత్రిగా సామాన్యుడి గుమ్మం దగ్గరికి పోయి ఏ వ్యక్తికైనా నీ చేతులు డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? నువ్వు ఒక ఫోబియాతో డేరాలు కట్టుకొని, డేరా భావాల పరదాలు కట్టుకొని జనాలకు పోయేసి గాల్లో కూడా గాలోళ్ళలాగా వీళ్ళ గుర్తే కూడా గాలే కదా గుర్తించినారు. గాలోడుగా తిరుగుతూ ఉంటూ పైన హెలికాప్టర్లో పోతే కూడా కింద చెట్లు కొట్టించిన దుర్మార్గమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదండి. మేము తెలుగుదేశం పార్టీకి ఏది విమర్శిస్తాం? నిజాలే చెప్తున్నాం కదా. ఆ నిజాలు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి కంటి మీద నిద్రపట్టట్లేదు. దానికోసం అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి కోసం ఈరోజు మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితి మనం ఉన్నాం. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అతనికి ఏదైతే ఆ ఎమ్మెల్యే హోదా ఇచ్చారో రేపు రానున్న రోజుల్లో నేను పులివెందులో ఆ పులివెందుల వాసులు కూడా ఆ యొక్క ఎమ్మెల్యే ఆ యొక్క శాసనసభ సభ్యత్వాన్ని కూడా గుడ్ బై చెప్పి పర్మనెంట్గా చెంచలగూడ జైల్లో కూర్చోబెట్టే కార్యక్రమం త్వరలో వస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రాజకీయాలను చూసి ప్రజలు భయపడుతున్నారు ఒకటి. తర్వాత మీరు ఇంతకుముందు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేవాళ్ళు కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడా చెప్తున్నానండి, మీ ప్రభుత్వం ఏమో అమరావతి రాజధాని, ఒక హైటెక్ రాజధాని, అధునాతన రాజధాని అని చెప్పి డెవలప్ చేస్తూ పోతుంది. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ హోదా లేకపోయినా ఉన్న ఒక పార్టీగా మనం పరిగణలోకి తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజధాని ఇక్కడ వద్దు, అమరావతి వద్దు, ఒక బిల్డింగ్ కట్టుకుంటే సరిపోద్ది, ఇలాంటి విరుద్ధమైనటువంటి భావనలు ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నాయి. ఒకవేళ రేపు 2029లో అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మళ్ళీ వస్తే ఈ రాజధాని మళ్ళీ ఉంచడు, మళ్ళీ కూలగొడతాడని చెప్పి ఈ భయం అనేది చాలా మందిలో ఉందండి. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇది మనందరి మీద బాధ్యత ఉంది. మీరు అడిగిన ప్రశ్నలో పాత్రికేయులుగా మీకు బాధ్యత ఉంది, నాయకులుగా మాకు బాధ్యత ఉంది ప్రజల్ని కాపాడడంలో. ఎందుకంటే మీరు అన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయంతో ఉన్నారని. అది ఒకప్పుడు. ఇప్పుడు ప్రతి ఆంధ్రుడు కాలర్ ఎగరేసుకుని నేను ఆంధ్రుడునరా, నా రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, నా రాజధాని అమరావతి అని చెప్పుకున్నారు. దానికి చక్కటి ఉదాహరణ మొన్న రీకన్స్ట్రక్షన్ కోసం ప్రధానమంత్రి గారు మన రాష్ట్ర రాజధానికి వచ్చినప్పుడు లక్షల మంది ప్రజలు, కోట్ల మంది ప్రజలు ఆ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారంటే దానికి నిదర్శనం అది. రెండోది, పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి భయపడ్డారంటే అది ఒకప్పుడు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు క్యూ కడతా ఉన్నారు. ఆ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రెడ్ కార్పెట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటనలతో మళ్ళీ ఆ భయం విత్తనం వేసుకునే అవకాశం లేదా? అదే అప్పుడప్పుడు మీరు కూడా గమనించాం. చిన్నప్పుడు గుర్తుంది, అప్పుడప్పుడు గణేశుడు పాలు తాగుతాడని చెప్పి ఒక రూమర్స్ ఎలాగైతే సృష్టిస్తూ ఉంటాడో జగన్మోహన్ రెడ్డి కూడా నేను కూడా అప్పుడప్పుడు ఉన్నాను అని చెప్తా ఉంటాడు. ఆ ఉన్నాడని చెప్పి మినుగుడు పురుగు అంటారనమాట. అదేమనుకుంటుందంటే ఒకసారి ఇలా లెగిసినప్పుడు నేనే ఈ ప్రపంచాన్ని కాంతిస్తానంటది. కానీ అది ఎప్పుడైతే కింద పడిపోతుందో చనిపోతుంది. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అదే. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక భయంతో క్రియేట్ చేయాలనుకుంటున్నాడు. అతను అధికారంలోకి వచ్చిందో కూడా అంతే. స్వర్గీయ వివేకానంద రెడ్డి గారి హత్యను ఒక భయంగా చూపించి అధికారంలోకి రావడం జరిగింది. ఆనాటి ఉండే అధికారులు కానివ్వండి, అధికార యంత్రాంగాన్ని కూడా భయపెట్టి తన యొక్క ధనదాహాల కోసము, అధికార దాహం కోసం గడిచిన 5 సంవత్సరాలు పబ్బం గడిపినాడు. అదే భయాన్ని, అదే స్ట్రాటజీని ఈరోజు మళ్ళీ చూపించాలని చూస్తున్నాడు. కానీ అది కుదరదు. ఎందుకంటే ఇక్కడ బలమైన ప్రజా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంది. ఆ కూటమి ప్రభుత్వంలో 3 త్రిమూర్తులు కొలువై ఉండారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో పవనన్న శక్తియుక్తులతోనూ చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తితో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 5 కోట్ల మంది ప్రజల్ని
మేము కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదే పరిస్థితుల్లో మేము ముందుకు పోతూ ఉంటాం. ప్రతి పారిశ్రామికవేత్తకి ఈ కూటమి ప్రభుత్వం భరోసాని ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు అన్న 2029లో జగన్మోహన్ రెడ్డి 2029లో జగన్మోహన్ రెడ్డి అసలు రాజకీయాల్లో ఉంటాడో, అసలు సన్యాసం చేసి జైల్లో ఉంటాడో అనేది ముందు అతను చెప్పండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ ఇచ్చేసినారు. కానీ ఇందులో ప్రతి ఒక్కరిది కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే మన రాష్ట్రం, మన భవిష్యత్తు, మన బిడ్డలు. రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. గడిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ రాజకీయ పుట్టుక ఎంత, వాళ్ళ రాజకీయ అనుభవం ఎంతో ముందు అది తెలుసుకోమని అది తెలుసుకోగలగాలి మనం. కానీ ఇప్పుడు పాలిస్తున్న కూటమి ప్రభుత్వానికి ఉండే ఆ అవగాహన ఎంత, వాళ్ళ యొక్క అనుభవం ఎంత, రాజకీయ నాయకుడిగా కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఉండే అనుభవం ఎంతో దాన్ని చూసుకోవాలి. ఆ అనుభవం దృష్టిలో పెట్టుకొని పారిశ్రామికవేత్తలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి క్యూ కడతా ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రం కానీ అభివృద్ధి పథకం నడుస్తూ ఉంది. 2029లో ఏది ఎలాగుంటుందని ప్రజానిర్ణయమే ఆధారపడి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఓన్లీ ప్రజలకు సేవ చేయడం మాత్రమే. ప్రజల అభిష్టం ఎంతవరకు పోతుందని ప్రజలు ఆల్రెడీ ఉన్నారు. దాని నిమిత్తమే ప్రతి ఒక్క దాంట్లో కూడా మన ఏకదాటి కానీ ఏకపక్షం కానీ మా పార్టీకి కానివ్వండి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి 2029లో తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలోనే ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆంధ్ర రాష్ట్రం నభూతో నభూషితం ముందుకెళ్తే మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్యు రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Leo News for more videos.